వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో మహిళలు ప్రముఖుల రూపాలను మార్చేస్తూ సామాజిక ఆందోళన కలిగిస్తున్న డీప్ ఫేక్ యాప్లు, అశ్లీల కంటెంట్ పై కేంద్ర ప్రభుత్వం అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకుంది. సమాజంలో తీవ్ర ముప్పుగా మారిన డీప్ ఫేక్ యాప్లు, వీడియోలను తమ ప్లాట్ఫామ్ల నుండి తొలగించడానికి సోషల్ మీడియా, టెక్ దిగ్గజాలకు కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ కేవలం 3 గంటల గడువు విధించింది. ఈ నిర్ణయాన్ని ఉల్లంఘిస్తే చట్టపరమైన రక్షణలు కోల్పోవడంతో పాటు కఠిన క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ పరిణామానికి సంబంధించిన సమగ్ర వివరాలు ఇప్పుడు చూద్దాం. గతంలో ఐటీ నిబంధనల ప్రకారం అభ్యంతరకర లేదా నకిలీ కాంటెంట్ను తొలగించడానికి సోషల్ మీడియా సంస్థలకు 24 నుంచి 36 గంటల సమయం ఉండేది. అయితే ఏఐ టెక్నాలజీ ద్వారా నిమిషాల్లో వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియోలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుండటంతో ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకుంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఐటీ శాఖ ఆదేశాల ప్రకారం డీప్ ఫేక్ యాప్ల లింకులు లేదా కాంటెంట్ పై ఫిర్యాదు వచ్చినా లేదా గుర్తించిన 3 గంటల్లోగా వాటిని తొలగించడం ఇప్పుడు విధిగా మారింది. ఒకవేళ టెక్ దిగ్గజాలు ఈ 3 గంటల అల్టిమేటంను పాటించడంలో విఫలమైతే ఐటీ చట్టం సెక్షన్ 79 కింద లభించే సేఫ్ హార్బర్ చట్టపరమైన రక్షణ రద్దవుతుంది. ఈ రక్షణ పోతే ప్లాట్ఫారంలలో వినియోగదారులు లేదా సైబర్ నేరగాళ్లు పోస్ట్ చేసే డీప్ ఫేక్, అశ్లీల కాంటెంట్ కు మెటా, గూగుల్, ఎక్స్ వంటి సంస్థలే నేరుగా క్రిమినల్ బాధ్యత వహించాల్సి వస్తుంది. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో లభించే అనధికారిక డీప్ ఫేక్ యాప్లపై కూడా కేంద్రం దృష్టి సారించింది. పౌరుల ప్రైవసీని దెబ్బతీసే మరియు మహిళల ఫోటోలను అసభ్యకరంగా మార్చే డీప్ ఫేక్ టూల్స్, ఏఐ అప్లికేషన్లను తక్షణమే తొలగించాలని, లేకపోతే ఆయా యాప్ స్టోర్లపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఐటీ శాఖ స్పష్టం చేసింది. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా కూడా వీటిపై నిరంతర నిఘా ఉంచారు. సైబర్ నేరగాళ్లు డీప్ ఫేక్ వీడియోలను ఉపయోగించి డిజిటల్ అరెస్టులు, సైబర్ మోసాలకు పాల్పడుతున్న దృష్ట్యా భారతీయ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కూడా రంగంలోకి దిగింది. ఏఐ ద్వారా క్రియేట్ చేసే ప్రతి ఫోటో లేదా వీడియోకి తప్పనిసరిగా ఏఐ వాటర్ మార్క్ లేదా లేబులింగ్ ఉండాలని నిబంధనల్ని కఠినతరం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ దేశ భద్రతకు, పౌరుల గౌరవానికి భంగం కలిగించే ఏ చర్యలనైనా సహించేది లేదని భారత్ బిగ్ టెక్ కంపెనీలకు గట్టి సందేశాన్ని పంపింది. 3 గంటల గడువు నిబంధనతో సోషల్ మీడియా కంపెనీలు తమ కాంటెంట్ మోడరేషన్ వ్యవస్థలను మరింత వేగవంతం చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.